దేశంలో మాత్రం కాదు. ఈ ఆస్తులను అక్కడ తరలించాడంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకు వెళ్దామని చెప్పి అక్కడ నిర్ణయించుకున్నాడు చంద్రబాబు నాయుడు. నందిగం సురేష్ అనేవాడు ఒక సామాన్యుని ఎంపీని చేస్తే చంద్రబాబు నాయుడు హక్కుని ఏడ్చి మరి మన పైన రకరకాల కామెంట్లు బాపట్ల కూడా ఒక పొలాలు తగలబెట్టిన వ్యక్తికి ఎంపీ ఇన్ఛార్జ్ ఇచ్చి ఎంపీని చేస్తా ఉన్నాడని చెప్పాడు. చంద్రబాబు నాయుడుకి ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎప్పటి నుంచో ఈ మధ్యకాలంలో వాళ్ళకి అమరావతిలో చాలామంది కులాహంకారులు ఉన్నారు. వాళ్ళందరంట అమరావతి అని ఒక సినిమా తీస్తా, అందులో నేను మెయిన్ విలన్ కింద చూపిస్తా ఉన్నారంట. అందులో నేను మెయిన్ విలన్ అంట. అంటే వాళ్ళకి ఏ రకంగా భయం పట్టుకుందంటే ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని దొంగల కింద చూపించదలుచుకున్నాడు. కాబట్టి అలాంటి సౌకబారు సినిమాలు తీస్తా ఉన్నాడు. ఒక మాట చెప్తున్నామండి, అలా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ బెనామీలు కావచ్చు, ఎవడైనా సరే దమ్ము ధైర్యం ఉంటే అమరావతిలో పొలాలు తగలబెట్టింది ఎవడో నార్కో టెస్టులుగానే చదవే లేదు. చంద్రబాబు నాయుడు మనవాడిని తీసుకొని చంద్రబాబు నాయుడు రమ్మను, తల మీద చేయబెట్టి ప్రమాణం చేయమని, ఏ గుళ్ళో అంటే ఆ గుళ్ళో నేను చేస్తా. ఒక అమ్మ అబ్బకు పుట్టిన చంద్రబాబు నాయుడు అయితే రమ్మని చెప్తా ఉన్నా. కానీ ఇంకా చావక మా పైన మమ్మల్ని విలన్లుగా చూపిస్తూ సినిమాలు తీస్తారంట ఈ యదవులందరూ కలిసి.